తిరుమలలో అన్య మతస్థులపై కీలక నిర్ణయం ప్రకటించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీలోని అన్య మతస్థులను మరో ప్లేస్కి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. అవసరమైతే వాలంటరీ రిటైర్మెంట్ అమలు చేస్తామన్నారు టీటీడీ చైర్మన్. ఇక ఏఐ ద్వారా 1-2 గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి రాష్ట్రంలో తిరుమల శ్రీవారి ఆలయం నిర్మిస్తామన్నారు. దేశవ్యాప్తంగా కనీసం 1000 ఆలయాలు నిర్మించనున్నట్టు తెలిపారు బీఆర్ నాయుడు. అసలు ఎవరైతే పనిచేస్తున్నారో టీటీడీలో వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి పంపించడమో లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద పంపించడం జరుగుతూ ఉంది. ఈ లోపల వాళ్ళు ఈ మత ప్రచారంలో పాల్గొంటే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలలోని గత పాలకులు సుమారు 12 మంది క్యాంటీన్లకి ఉన్నటువంటి హోటల్స్ని ఈ వైసీపీ వంది మాదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెంచాలకి ఇవ్వటం, దానివల్ల ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తులు పోయి భక్తులు పోయి భోజనం చేయాలంటే చేసే పరిస్థితి లేదు. అక్కడ ఒక మాఫియాలకు తయారైంది. దాన్ని మేము బోర్డులో పెట్టి పెద్ద పెద్ద హోటల్స్కి, బ్రాండెడ్ హోటల్స్కి ఇవ్వాలి. వాళ్ళైతే వాళ్ళ పేరు కోసం అయినా మంచి క్వాలిటీ పెడతారు, రేట్లన్నీ తక్కువకి ఇస్తారని చెప్పే ఉద్దేశంతో దాన్ని మనం ఈ టెండర్ల ద్వారా పిలిచి వాళ్ళని ఫైనల్ చేసాం.